హలో హాయ్. ఉస్తాద్ భగత్ సింగ్ లో పోస్టర్ చూసారా? చూసాను. సెకండ్ సాంగ్ కూడా రిలీజ్ అయింది కదా. సాంగ్ రిలీజ్ అయింది. యా. సో ఆ గ్లిమ్స్ కానీ అవన్నీ ఎలా అనిపిస్తున్నాయి? చాలా రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ మళ్ళీ రగ్డ్ లుక్ లో చూద్దాం. బాగుంది, బట్ ఎంత త్వరగా వస్తే అంత బాగుంటుంది నేనైతే అనుకుంటున్నాను. March 26కి డేట్ ఇచ్చారు, రిలీజ్ అవ్వబోతుందని. మేబీ పోస్ట్ పోన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని కూడా చాలామంది మాట్లాడుతున్నారు. అంటే దానికి తగ్గట్టుగా ప్రమోషన్స్ ఇంకా స్టార్ట్ చేయలేదు, ఇంకా 1 month ఉంది రఫ్లీ. చూడాలి ఎలా ఏంటి పోస్ట్ పోన్ అవుతుంది, రిలీజ్ అవుతుంది. అయితే మనం ఒకటైతే మాట్లాడుకోవాలి, చాలా రోజుల తర్వాత ఆఫ్టర్ గబ్బర్ సింగ్ తర్వాత హరిశంకర్ టేక్ ఓవర్ చేసిన ఈ ఉస్తాద్ భగత్ సింగ్ ప్రాజెక్ట్ ఒక రీమేక్ అని తెలుసు. తమిళ్ విజయ్ సినిమా పోలీసుడు రీమేక్. బట్ రీమేక్స్ హరిశంకర్కి వర్కౌట్ అవుతాయా అంటే వర్కౌట్ అవుతాయి. సొంత కథల కన్నా కూడా రీమేక్ బాగా వర్కౌట్ అవుతాయి. గబ్బర్ సింగ్ కానివ్వండి, మొన్న వచ్చిన వరుణ్ తేజ్తో కూడా వచ్చింది గద్దలకొండ గణేష్ అవనివ్వండి. మళ్ళీ ఇప్పుడు ఇది వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. బట్ కాకపోతే కళ్యాణ్ గారిని ఎలా చూపిస్తారు? పోలీస్గా గబ్బర్ సింగ్లో వర్కౌట్ చేశారు, ఇది రీమేక్. మర్చిపోయాను, గబ్బర్ సింగ్ కూడా రీమేకే కదా దబాంగ్కి. సో అలా ఇది రీమేక్ కదా, ఎలా చూపెడతారు ఏంటని ఒక ఉంది. కాకపోతే కొంచెం ఒక టీజర్, ఒక గ్లిమ్స్ వదిలితే ఒక ఇదా అనుకుంటాం. 1 year 2 years బ్యాక్ ఏదో వదిలేరు, అది చూసాం. కానీ గ్లాస్ సైన్యం అది, బట్ అది అంత సాటిస్ఫైడ్గా లేదు. ఈ సాంగ్ అంటారా, ఇంకా ఓకే ఏదో డిఎస్పి మామూలుగా ఏదో టప్పుల సౌండ్, ఆ సౌండ్ వేసి కొడతాడు కదా, అలాగే ఉంది. కానీ నాకైతే ఇంత కొత్తగా ఏం అనిపించలేదు. ఒక వెరైటీ లిరిక్ అయితే బాగా అనిపించింది, మెడబట్టుకుంటే తొడగొట్టినట్టు అనేది. వినడానికి కొంచెం ఎంబారసింగ్ ఉన్నా, బట్ ఫ్యాన్స్కి బాగా అది అట్రాక్ట్ చేస్తుందని అనుకుంటున్నాను. అది ఎలా వర్కౌట్ అవుతుందా ఏంటి అనేది ఇంకా థియేటర్లుగా చూడాలి. సో హరిహర వీరమల్లు టైం అప్పుడు కూడా వాళ్ళు ప్రమోషన్స్ చేసుకోలేదు. సినిమా 2-3 రోజుల ముందు స్టార్ట్ చేశారు. సో ఆ సినిమాకి చాలా హైప్. అవును అవును, సినిమా సూపర్ డూపర్ హిట్, అది ఫుల్ బస్ క్రియేట్ అయింది కదా. సో సేమ్ ఆ వేనే ఇక్కడ కూడా నడుస్తుంది అన్నట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికీ వీళ్ళు ప్రమోషన్స్ ఏం స్టార్ట్ చేయలేదు, ప్లస్ మళ్ళీ అదే బస్ నడుస్తుంది. ఒకవేళ కనుక అంటే ఓవర్ హైప్ తో ఉన్నారేమో ఆడియన్స్, మరి ఒకవేళ సినిమా ఒకవేళ కట్ అయితే అదే డిసప్పాయింట్మెంట్ తో ఉంటారు కదా. బేసిక్గా ఏంటంటే ఉస్తాద్ భగత్ సింగ్ అనేది ఓవర్ హైప్డ్ ఫిలిం అని నేను నమ్మట్లేదు, హానెస్ట్గా చెప్పాలంటే. బట్ ఆడియన్స్ అలానే ఉన్నారు. నో ఫ్యాన్స్కి ఏంటంటే కళ్యాణ్ గారు ఎప్పుడైతే పొలిటికల్గా వెళ్ళిపోయారు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా, దే లాస్ట్ దేర్ హోప్ అనమాట. ఫ్యాన్స్ ఎవరికి హోప్స్ లేవు. కళ్యాణ్ గారి సినిమా వస్తుంది, బ్లాక్ బాస్టర్ అవుతుంది, సినిమా అంటే అసలు రికార్డ్స్ అన్నీ చెరిపేస్తుంది అన్నంత సిచ్యువేషన్ కళ్యాణ్ గారికి ఇప్పుడు ఉంది అన్న వాస్తవాన్ని, అది అవాస్తవం. బేసిక్గా చెప్పండి, అది అవాస్తవం. అది అంత లేదు కళ్యాణ్ గారికి ఇప్పుడు. ఎందుకు చెప్తున్నానంటే ఇది ఒప్పుకొని తీరాల్సిన నిజం అనమాట. ఆయన ఎప్పుడైతే పొలిటికల్గా జనాల్లోకి వెళ్ళి ఆయన జనాల్లో ఒక మనిషిగా తిరగడం స్టార్ట్ చేశాడో, ఆయనకి సినిమాల పట్ల ఆయన కాన్సన్ట్రేట్ చేయలేకపోవడం, పొలిటికల్గా ఎక్కువ ఆయన ఫోకస్ చేయడం, జనాల్లో ఉండడం, మమేకం అయిపోవడం. ఆయన ఒక స్టార్ కన్నా ఒక మనిషిగా బాగా గుర్తుపెట్టుకున్నారు. ఆయన మనిషిగా ఒక పొలిటీషియన్గా చారదీశారు. ఇంకా ఆయన స్టార్, సినిమా పవర్ ఇదంతా కూడా ఏమో చెప్పలేము, అది కొంచెం డౌన్ అయిందని అనిపిస్తుంది నాకు. ఏదన్నా ఒక పెద్ద డైరెక్టర్ లైక్ ఒక ఎస్ఎస్ రాజమౌళి ఇలాంటి వాళ్ళు, సందీప్ రెడ్డి వంగ ఇలాంటి వాళ్ళు ఎవరన్నా మళ్ళీ ఆయన్ని ఒక ట్రాక్లోకి లాక్కొచ్చి ఆయన్ని సెట్ చేసే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మళ్ళీ ఆయన స్టార్ పవర్ బయట, అంటే డే 1 100 crores కలెక్ట్ చేయగలిగే పవర్ ఉన్న కళ్యాణ్ గారికి ఒక సినిమా ఓవరాల్గా 100 CR కలెక్ట్ చేయడానికి చాలా కష్టపడుతున్నారు. హరిహర వీరమల్లు ప్రమోషన్స్ అంటారా, అది ఆయన టైమింగ్ ఇవ్వలేకపోవడం, ఆయన టైం ఇవ్వలేకపోవడం. ఈవెన్ ఓజీ ఆల్సో ఆయన ఏదో వచ్చాడు, కానీ ఒక్కటే ఓజీ మాత్రం నాకు బాగా అనిపించింది. ఆ గెటప్ ఆయన ఆ రోజు స్టేడియంలో అలా గెటప్ వేసుకురావడం, అదొక్కటి అలా లేపింది ఓజీని. ఓజీ కూడా ఓవర్ హైప్డ్ ఫిల్మే, కానీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, కానీ అది రీచ్ అవుతుందా లేదా అన్న భయం కూడా ఉంది సుజిత్ బిఫోర్ సాహో వల్ల. అలాగే ఇప్పుడు హరిశంకర్ తీస్తున్న ఈ ఫిలిం కూడా బిఫోర్ ఆయనకి ఒక దెబ్బ తగిలింది. ఇది మిస్టర్ బచ్చన్ రవితేజతో తీసింది, అది రీమేక్, హిందీ రీమేకే. అదొక్కటి దెబ్బ తీయడం వల్ల ఈ రీమేక్ ఎలా ఉండబోద్దు అని ఒక చిన్న భయం ఉంది. కాకపోతే ముందు తీసుకున్న ఒక 2 సినిమాలు బ్లాక్ బస్టర్ అయ్యాయి కాబట్టి, అది గద్దలకొండ గణేష్, గబ్బర్ సింగ్, ఇది ఏదన్నా అవుతుందా, వర్కౌట్ చేస్తాడేమో అని ఒక చిన్న హోప్. దానికి తోడు ఇది డిలేలు అయ్యి 4 సంవత్సరాల క్రితం సెట్స్ మీదకి వెళ్ళింది. 4 సంవత్సరాల నుంచి సాగదీస్తున్నారు ఆ సినిమాని. మరి ఎలా వర్కౌట్ చేస్తారేమో మేబీ అది.